మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు ఇక్కడ యోధారాజుని యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మహిమపరుస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని వారు అనుభవిస్తూ ఉండగా సమస్యలు వచ్చి పడ్డాయి. ఆ సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు వారికి వచ్చిన కష్టాలను బట్టి. ఏమిటి ఆ కష్టాలంటే, యోధారాజ్యమును దండెత్తి ఆ రాజ్యమును జయించాలని శత్రువులు ముట్టడి కట్టారు. వీరికి శక్తి చాలక యుద్ధము చేయాలనే ఆలోచన కూడా వారి లేదు. దేవుని సహాయము కోరుకున్నారు. గనుకంటూ ఉన్నాడు, వీరి మీదకి వెళ్ళటానికి మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు. దేవా, నీ కనికరం మా మీదుంచి రాజ్యాన్ని కాపాడు, మాకు జయమనుగ్రహించు, ఈ శత్రువులను సంహరించు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఎన్నో శత్రువులు, రోగం అనేది, అప్పనేది, వేళననేది, శోధన అనేది, ఎన్నెన్నో శత్రువులు వెంబడిస్తూ ఉంటాయి. వాటిని జయించటానికి శక్తి చాలక కృంగిపోతూ ఎందుకు ఈ జీవితం అని అనుకుంటూ ఉన్నారా? ఇక్కడ యోధారాజు చేస్తున్న ప్రార్థన మనము ఆలోచన చేస్తే, మేమేమి చేయటకు మాకు తోచటం లేదు, మాకు శక్తి చాలదని వేదన పడుతూ ఉన్నాడు. రెండవది, నీవే మాకు దిక్కంటూ ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, గడ్డు సమస్యలను బట్టి నిరుత్సాహపడిపోతాం, కృంగిపోతాము కాదు. కానీ దేవుని వైపు తిరిగి ప్రార్థించగలిగిన వారైతే, నీవే మా దిక్కని ఆయనను శరణు కోరితే నిశ్చయముగా ప్రార్థన ఆయన ఆలకించి గొప్ప కార్యం మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. గనుక భయపడవద్దు, సమస్య నుండి పారిపోవద్దు, దేవుని వైపు తిరిగి ప్రార్థిందాము, దేవుని కార్యాన్ని చూద్దాము, జయముతో నింపబడదాం. యోధారాజు జయముతో నింపబడి ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా అటువంటి దీవెన పొందుకునే వారి ఉందామట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, దిక్కులేని పరిస్థితుల్లో సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కృంగిపోవటము కాదు, కానీ నేను సహాయం చేస్తాను, నా వైపు మీరు తిరగండి అని ప్రేమతో ఈ ఉదయకాలసం మాట్లాడుతూ వచ్చారు. గనుక సమస్యల వైపే కాదు, కానీ ఆ సమస్యలను అధిగమించగలిగిన శక్తివంతమైన ప్రార్థన చేసే జీవితం మాకు దయచేయండి. మీ సహాయం ఇచ్చి జయం పొందమని, ఈ దినమంతా కాపాడిన ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి కూడా సహాయము చేయమని జయమిచ్చే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.